తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టారు డిప్యూటీ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. బడ్జెట్ ప్రసంగం ఆయన ముగించగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కరీంనగర్ బయలుదేరి వెళ్లారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకపోవడం వల్ల మిగిలిన జలాశయాల్లో నీరు లేకుండా పోయింది. దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కరీంనగర్లో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటిస్తుంది. లోయర్ మేనర్ డ్యాంను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పరిశీలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈరోజు రేపు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులను కూడా సందర్శిస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలు నిలిచిపోవడంతో లోయర్ మానేర్ డ్యాంలో నీటి నిల్వ తగ్గిపోయింది. రేపు కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ బ్యారేజ్ను కూడా బీఆర్ఎస్ బృందం పరిశీలించనుంది. కరీంనగర్ ఎల్ఎండి డ్యాం వద్ద ఉన్న కేటీఆర్ బృందం అక్కడ వాటర్ ఏ రకంగా ఉంది, నీటి మట్టం ఏ రకంగా ఉంది పరిశీలిస్తున్నారు. అక్కడ కేటీఆర్ మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం రూపంలో కేసీఆర్ గారు నిర్మించడం వల్ల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారింది. భారతదేశానికే మరి పంజాబ్ను, హర్యానాను తలదన్ని మరి నీటి సమృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ విస్తరణ కూడా అపారంగా జరిగింది. దురదృష్టం మరి మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న సంఘటనను పట్టుకొని దానిని భూతద్దంలో చూపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రయత్నంగా చేసే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత 8 నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈరోజు మేము నిల్చొని ఉన్నామో లోవర్ మానేర్ డ్యాంలో 12 పైచిల్కు టీఎంసీలు ఆనాడు, అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేర్ డ్యాంలో ఉండేది. సరిగ్గా ఇంకో 5 రోజుల తర్వాత పంపింగ్ అనేది టైంకి చేయడం వల్ల ఎల్ఎండి 24 టీఎంసీలు కూడా ఆనాడు మేము నింపి రైతుల గుండెల్లో ఒక భరోసా నింపగలిగినాం. కానీ ఈ సంవత్సరం ఇప్పుడే అధికారులతో మాట్లాడుతూ ఉంటే అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇప్పటికి 45% తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం. భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు. కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు. ఇవాళ అక్కడ లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ప్రతిరోజు కిందికి గోదావరి నదిలో. మేము అందుకే మా పార్టీ యొక్క శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల ఒక బృందం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండిపోతున్న లోవర్ మానేర్ డ్యాము, దానిపైన ఉన్న మిడ్ మానేర్ డ్యాము, ఆ పైన ఉన్న ఎస్ఆర్ఎస్పి, అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ మీద ఉన్న వేలాది మోటార్లు, ఇవన్నీ కూడా మరి చూడడానికి, అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, అన్నపూర్ణ రిజర్వాయర్ కానీ వీటన్నిటినీ నింపినట్టయితే రైతుల్లో ఒక భరోసా నింపినట్టయితది. రైట్. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకపోవడంతో రిజర్వాయర్లన్నీ కూడా ఖాళీ అయిపోయాయి, నీటి మట్టాలు పడిపోయాయి, రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అంటున్నారు. ఆయన ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి నేరుగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నాయకులతో బయలుదేరి కరీంనగర్ ఎల్ఎండికి ఇప్పుడు చేరుకున్నారు. రాత్రి రామగుండంలో బస చేస్తారు. రేపు ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తారు. అక్కడ నీటి ప్రవాహం ఏ రకంగా ఉంది, సముద్రంలో నీరు కలిసిపోతుంది కానీ ఎత్తిపోయట్లేదు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వాదన. దీనికి సంబంధించి అక్కడే మా ప్రతినిధి సతీష్ కూడా ఎల్ఎండి వద్ద ఉన్నారు. సతీష్తో మాట్లాడదాం. సతీష్, ఎమ్మెల్యేల సందర్శన అనేది అక్కడ జరుగుతుందా, పూర్తయిందా, ఏమంటున్నారు అక్కడ ఎమ్మెల్యేలు? నీటి మట్టం ఎలా ఉంది ఎల్ఎండిలో? కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా కీలక నేతలు వీరంతా కూడా లోయర్ మానేర్ డ్యామ్ను పరిశీలించడం జరిగింది. ఇక్కడ వాటర్ లెవెల్ ఏ స్థాయిలో ఉన్నాయి, అధికార ప్రభుత్వం ఎత్తిపోతలు చేయమని చెప్పిందా లేదా అనే అంశాలను కూడా కేటీఆర్ ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన ఆదేశాలు రావడం అనేది మాత్రం ఇటు ఇరిగేషన్ అధికారులు వివరించారు. ప్రస్తుతం ఒకసారి లోయర్ మానేర్ డ్యామ్ చూపిస్తాను. ఇదే కరీంనగర్ ఉన్నటువంటి లోయర్ మానేర్ డ్యామ్. ప్రస్తుతం అయితే నీటి నిల్వ చాలా తక్కువగా ఉంది. కేవలం 5 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికి కూడా ఎత్తిపోతలు లేకపోవడం కారణంగా ఇదంతా కూడా నీటి మట్టం లేకపోవడంతో అంతా కూడా మైదాన ప్రాంతంగా కనిపిస్తున్న పరిస్థితి. గత సీజన్ లో మాత్రం ఇక్కడ నుంచి మేడిగడ్డ, అదేవిధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటిని అంతా కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. ఆ లిఫ్ట్ చేసిన నీటిని అంతా కూడా ఇటు మిడ్ మానేర్ తో పాటు ఇటు లోయర్ మానేర్, అదేవిధంగా అనంత సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ఈ ప్రాజెక్టులకంతా కూడా ఎత్తిపోతలు జరిగాయి. దీంతో ఈ ప్రాజెక్టులన్నీ కూడా జలకళ సంతరించుకున్న పరిస్థితి.
ఒకసారి ప్రస్తుత దృశ్యాలే ఎత్తిపోతలు లేకపోవడానికి కారణంగా బీఆర్ఎస్ భావిస్తుంది. అందుచేత ఎత్తిపోతలు జరగాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ లోయర్ మానేడ్ డ్యామ్ను పరిశీలించిన తర్వాత బీఆర్ఎస్ బృందం అధికారుల తీరుపైన కొంత అసహనం వ్యక్తం చేసింది. అదేవిధంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కేవలం రాజకీయపరమైన నిర్ణయాలు కాకుండా ఇటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి కేటీఆర్ కూడా వివరించారు. ప్రస్తుతం అయితే కొనసాగించాలని చెప్పి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల బృందం డిమాండ్ చేస్తుంది. సతీష్, ఇప్పుడు మీరున్న ప్రాంతానికి కూడా అంటే కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోస్తే అక్కడెక్కడో నీళ్లు కనిపిస్తున్నాయి చాలా దూరంలో, ఎత్తిపోతలు జరిగితే మీరున్న ప్రాంతానికి కూడా నీరు వస్తుందా? ఎస్, ఖచ్చితంగా నేనున్న ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలకళతో సంతరించుకుంటూ నీటితో నిండిపోతుంది. 20 టీఎంసీల పైన ఉన్నటువంటి లోయర్ మానేడ్ డ్యాంలో కనీసం ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కేవలం ఎత్తిపోతలు జరిగితే మాత్రం ప్రస్తుతం గోదావరి ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోజుకు 8 లక్షల క్యూసెక్ల నీరంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. అదే నీటిని కనుక ఎత్తిపోసినట్లయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ లోయర్ మానేడ్ డ్యాంతో పాటు ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా నిండిపోయే అవకాశం ఉంది. అక్కడ నుంచి నీటిని పంపుల ద్వారా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆ నీటిని అంతా కూడా ప్రస్తుతం ఈ జలాశయాల్లో స్టోరేజ్ చేసినట్లయితే రైతాంగానికి ఎక్కువగా నీరు అందించే అవకాశం ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఆ రకంగా చేసినట్లయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ లోయర్ మానేడ్ డ్యాంతో పాటు మిడ్ మానర్ ఇవన్నీ కూడా పూర్తిగా నీటి సామర్థ్యం నీటి నిల్వ పెరిగే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయిందని చెప్పుకోవాలి. కేవలం ఎత్తిపోతలు కొనసాగిస్తే మాత్రం ఈ సీజన్లో వర్షాకాల సీజన్లో ఎక్కువగా ఇటు ప్రాణహిత నది ఎక్కువ వస్తుంది. ఆ ప్రాణహిత నదిని బేస్ చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. అక్కడ నుంచి నీటిని లిఫ్ట్ చేసినట్టయితే అన్నారం అదేవిధంగా సుందిల్ల బ్యారేజ్ దాంతోపాటు ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు లింకుల ద్వారా ఈ నీటిని అంతా కూడా ఎత్తిపోసేవారు. ప్రస్తుతం అయితే ఎత్తిపోతలు నిలిపివేయడం కారణంగా చాలా బ్యారేజీల్లో నీటి నిల్వ తగ్గిపోయింది. ప్రాజెక్టులో నీటి నిల్వ లేకుండా పోతుందని చెప్పుకోవాలి. వచ్చిన నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటువంటి అంశాలపైన ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్ గా స్పందించాలి. కేవలం రాజకీయపరమైనటువంటి కారణాల చేత మాత్రమే లిఫ్ట్ చేయడం లేదని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇటు మేడిగడ్డ బ్యారేజ్ లో ఏర్పడినటువంటి కొంత కారణంగా లిఫ్ట్ చేస్తున్నారు. ఆ లిఫ్ట్ చేసినట్టయితే ప్రాజెక్టులన్నీ నీటి నిల్వ చేసే అవకాశం ఉంటుంది, రైతాంగానికి సప్లై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇటు ప్రాజెక్టుల సందర్శన కొనసాగుతుందని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. రేపు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాంతాన్ని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు కేటీఆర్ ఆధ్వర్యంలో సందర్శించబోతున్నారు. అంటే మేడిగడ్డ పగుళ్ళు, మేడిగడ్డ డ్యామ్ వద్ద ఉన్న పరిస్థితి, దానికి సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కాళేశ్వరానికి నేరుగా బీఆర్ఎస్ నేతలు వెళ్ళి అక్కడ ఏమీ లేదు, అంతా సవ్యంగానే ఉంది అని చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. చూడాలి ఈ ప్రయత్నంలో బీఆర్ఎస్ ఏ మేరకు సఫలమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎత్తిపోతలు చేయట్లేదనే ఆరోపణలను రైతులు ఏ మేరకు మద్దతిస్తారో విశ్వసిస్తారని మనం చూడాలి.